అవసరం ఉంది. మసూదన్ గారు ఒక్క నిమిషం. నారాయణ రెడ్డి గారు, నెల్లూరు జిల్లాలో ఈ పరిస్థితి మీద స్థానికంగా చాలా కాలంగా రాజకీయాల్లో ఉంటున్న మీరు ఈ సిచ్యువేషన్ కారణం ఏమనుకుంటున్నారు? మెయిన్లీ సార్ చెప్పాలంటే కలుస్తున్నటువంటి నెల్లూరు అంటే ఇప్పుడే తిరుపతి అయింది, ఉమ్మడి నెల్లూరే కదా అది. ఇప్పుడేమో కొంత భాగం తిరుపతికి వెళ్ళింది, అయినా తిరుపతి తర్వాత చిత్తూరు, అది బెంగళూరు టచ్. అంటే మాది బార్డర్ అయిపోయింది సార్ ఎక్కువగా. ఈ బార్డర్లో ఎక్కువగా ఈ గంజాయి ఎక్కడైతే సాగు జరుగుతూ ఉందో అటు ఒరిస్సా దగ్గర కానీ అట్లాగే ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల్లో చెప్తూ ఉన్నారు కదా, ఇవన్నీ కూడాను వచ్చేది ఈ బార్డర్ మీద నుంచి వెళ్తూ ఉంటాయి. వెళ్తూ ఉన్నప్పుడు వీటిని అక్కడక్కడ కొంత సేవ్ చేసుకొని ఇక్కడ అమ్ముకోవడం, పిల్లలకి వాళ్ళకి ఇవ్వడం. తర్వాత స్కూల్స్ కూడా మాకు నెల్లూరులో పెద్ద చెప్పాలంటే స్కూల్ హబ్ అది, అన్ని రకాల కాలేజెస్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ హబ్ అది. కాబట్టి ఆ ఎడ్యుకేషన్లో పిల్లలు తొందరగా దానికి బానిస అవుతారు. కాబట్టి దాన్ని అక్కడ అలవాటు చేసి ఇవాళ దాన్ని ఇప్పటి నుంచి కాదు, దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి మొదలైంది ఇదంతా కూడాను. ఈరోజు ఒక్కరోజు రూపుమాపాలి అంటే మీరు అన్నట్టు కొంతమంది అధికారులు కావచ్చు, కొంతమంది అందరూ కాదు, పోలీసుల్లో చాలా మంచి వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది వీళ్ళతో చేతులు కలపడం ఇవన్నీ కూడా చేసిన దానివల్ల ఈ రోజు దాని రూపుమాపడం అంత ఈజీగా కనపడట్లేదు. ఇంకోటి ఏంటంటే తీసుకున్న తర్వాత కంట్రోల్ చేస్తారేమో ఇంకొన్ని రోజుల తర్వాత, అదే తీసుకున్న తర్వాత కనపడుతుంది. అదే తీసుకున్న తర్వాత వాడు ఆ మత్తులో ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు, ఎవరిని చంపుతున్నాడో అర్థం కావట్లేదు, ఏ విధంగా కసి తీర్చుకుంటున్నాడో అర్థం కావట్లేదు. దీన్ని ఏ విధంగా అయినా సరే రూపుమాపాలి అని చెప్పినటువంటి ఆలోచన తీసుకురావాలి అంటే ఇంతకుముందు చెప్పినప్పుడు ప్రజల్లో చైతన్యం రావాలి. ఇప్పుడు చెప్తా ఉన్నారు, ఇప్పుడే కిరణ్ గారు చెప్పారు, మా సోదరుడు నెల్లూరు నుంచి. ఆ బడ్డీ కొట్టులో ఉంది అన్నప్పుడు ఆ బడ్డీ కొట్టు పేరు తర్వాత వచ్చి అక్కడ అమ్మేటువంటి వాడిని ఇమీడియట్గా మనం పోలీస్ స్టేషన్కి పంపించాలి ఇన్ఫర్మేషన్. అలా చేస్తున్నందుకే కదండి పెంచలేని చంపేశారు. 1-2 కేసులు జరిగినంత మాత్రాన వందల సంఖ్యలో ఉండేటువంటి ఈ యొక్క షాపులు ఉన్నాయి, లేకపోతే వందల సంఖ్యలో ఈ అమ్మేటువంటి మనుషులు ఉన్నారు. వీళ్ళందరినీ కూడాను ఏదో ఒక రకంగా మనం అరికట్టేదానికి మనం ప్రయత్నం అయితే చేయాలి. చేయకుండా మనం ఈరోజు ఒక ప్రజాప్రతినిధులే కావచ్చు, లేకపోతే మనం నెల్లూరులో ఉండేటువంటి గ్రామస్తులుగా నెల్లూరు వారసులుగా కావచ్చు, ఆ ప్రాంతంలో జరిగేటువంటి ఈ చిన్న చిన్న విషయాలను కూడా వదిలిపెట్టకుండా ఇప్పుడే దీన్ని తీస్తే కానీ చిన్నప్పుడు తీస్తే కానీ లేకపోతే మొత్తం కూడాను ఇదైపోతుంది. ఇప్పుడు లోకేష్ గారు వచ్చారు, మీరు అన్నారు చిన్నప్పుడు అంటే మొదట్లోనే దీన్ని తుంచేయాలి. ఇది మొదలు కాదు, ముదిరిపోయింది. కాదు ఇప్పుడు మీరు ఒక్కటి చూడాలి వెంకటకృష్ణ గారు, ఇది ఎక్కడ సాగు జరుగుతూ ఉంది, ఆ సాగును ఆపేదానికి పూర్తిగా ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా సాగుని అంటే ఎక్కడి నుంచి ఉద్భవిస్తా ఉంది, ఇది బయట ప్రభుత్వాల నుంచి బయట నుంచి రావట్లేదు కదా, ఇది బయట ప్రభుత్వాలు ఏజెన్సీ ప్రాంతాల్లో సాగు చేస్తున్నారు. ఇదేం డ్రగ్ స్పెషల్ గా పెట్టిన ఈ స్క్వాడ్ ఈగల్ అనే వాళ్ళు వెళ్ళి పంటని ధ్వంసం చేస్తున్నారు కొన్ని చోట్ల దొరికినంత వరకు. మీరే అంటున్నారు ఇప్పుడు ఒరిస్సా నుంచి కూడా అటు వస్తుంది, ఏపీ పోలీసు వెళ్ళలేదు కదా, వెళ్ళకపోయినా తమిళనాడు మా కేంద్ర ప్రభుత్వం ద్వారా దాన్ని కూడాను నేనైతే వినలేదు. ఒరిస్సాలో కూడా గంజాయి దాకా మర్డర్స్ అనేది నేను అక్కడ వినలేదు. అక్కడ నుంచి వచ్చిన గంజాయి తీసుకుని ఇక్కడ మర్డర్స్ చేస్తున్నారు అని అంటే అవి కొన్ని చాలా ఉన్నాయి, అత్యాచారాలు ఉన్నాయి, తర్వాత 498 కేసెస్ ఉన్నాయి, తర్వాత ఇటువంటి చాలా ఉన్నాయి. వరప్రసాద్ గారు ఒక్క నిమిషం సార్, ప్లీజ్ కంప్లీట్ చేస్తాను. ఈ గంజాయి సాగుని ఏదైతే కూడా మనం అరికట్టాలనుకుంటున్నామో అట్లాగే గంజాయి అమ్మకాన్ని కూడా ఏ విధంగా అరికట్టాలనుకుంటున్నామో దీన్ని మా లోకేష్ గారు ఎట్లాగూ ఇప్పుడు ప్రస్తుతానికి మంత్రిగా ఈగల్ దాంట్లో ఆయన కూడా ఒక సభ్యుడు, ఆయన నేతృత్వంలోనే ఉంది. అట్లాగే రామకృష్ణ గారు చాలా టఫ్ అయినటువంటి ఆఫీసర్, ఆయన మాకు నెల్లూరులో కూడా పనిచేశాడు, గుంటూరులో కూడా పనిచేశాడు. అట్లాగే హోమ్ మినిస్టర్ అనిత గారు, వీళ్ళ ముగ్గురు తీసుకునేటువంటి నిర్ణయాలు కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ దీంట్లో ప్రజలను కూడా చైతన్యం చేస్తూ ఏదైతే స్కూలు సంబంధించినటువంటి పుస్తకాలు ఉన్నాయో ఆ పాఠ్యాంశాల్లో కూడాను దీన్ని తాకకూడదు, దీన్ని తీసుకుంటే విపరీతమైనటువంటి శిక్ష పడుతుంది, భవిష్యత్తులో మీకు ఉద్యోగాలు కూడా రావు, మీరు ఈ విధంగా చెడిపోతే చాలా ఇబ్బందులు పడతారు అన్నటువంటి విషయాన్ని పాఠ్యాంశాల్లో కూడా తీసుకురావాలి. అప్పుడే కాలేజీ విద్యార్థులు కావచ్చు, స్కూల్ విద్యార్థులు కావచ్చు, వీళ్ళందరూ కూడా చైతన్యవంతులు అవుతారు. రావాలి కరెక్టే. స్కూల్ టైం నుంచే కాలేజీల్లో స్కూల్స్లో
ఇది పెట్టడం వల్ల కొంత అవేర్నెస్ వస్తుంది. ఎందుకంటే ఇది వరప్రసాద్ గారు ఇది లోకేష్ గారి దగ్గరే ఉంది కాబట్టి విద్యాశాఖ వరప్రసాద్ గారు మనం ఎంతసేపు గంజాయి మాఫియా గురించే మాట్లాడుకుంటున్నాం. గంజాయి మాఫియానే కాదు, రైస్ మాఫియా అలాగే ఉంది. మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, చంద్రశేఖర్ రెడ్డి అప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో కాకినాడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏ బియ్యం మాఫియా అయితే చేశాడో ఇప్పటికీ ఆయన బియ్యం మాఫియా నడుస్తూనే ఉంది. జిల్లాల వారీగా ఏజెంట్లను పెట్టి బియ్యం మాఫియా నడిపిస్తున్నాడని. తర్వాత రౌడీ షీటర్లు విపరీతంగా అప్పుడు ఎవరైతే రౌడీ షీటర్ ఉన్నారో వాళ్ళు ఎవ్వరూ మారలేదు.